19 నాతో కలిసి చెప్పండి. ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. ఇక చూడండి, ఆ రాజు పేరు ఆహాజు. ఆహాబు వేరు, ఆహాజు వేరు. ఆహాబు ఇశ్రాయేలీల రాజు, ఆహాజు యోధా దేశపు రాజు. యోధా దేశానికి ఆహాజు రాజుగా ఉన్న పరిపాలనా దినాల్లో ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 20వ ఏట రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. తన చేతులకు రాజ్యం వచ్చేటప్పటికి ఆ దేశం బహు సంపన్న స్థితిలో ఉంది. బహు సంపన్న స్థితిలో. వాస్తవంగా ఈ యోధా రాజ్యం ఇజ్రాయేలు రాజ్యం కంటే అగ్రగామి రాజ్యంగా విరాజిల్లుతూ వచ్చింది. ఈ ఆహాజు చేతికి అప్పగించబడిన రాజ్యం సాధారణమైన రాజ్యం కాదు. మహానుభావుడు దావీదు పరిపాలన చేసిన రాజ్యం. ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు అంతటి జ్ఞానవంతుడు లేడు అని పేరుగాంచిన సొలొమోను పరిపాలన చేసిన రాజ్యం. వాటితో పాటు రాజైన హిజ్కియా, రాజైన ఉజ్జియా, రాజైన ఆసా, రాజైన యెహోషాపాతు వాళ్ళు పరిపాలన చేసి వారి పాలనలో ఆ దేశం శిఖరాల మీదకు వెళ్ళింది. ఏ కోణంలో చూసినా, సైనిక పరంగానైనా, ఆధ్యాత్మికంగానైనా, ఆర్థికంగానైనా, శాస్త్రపరంగానైనా ఆ రాజ్యం అగ్రగామి రాజ్యంగా విరాజిల్లుతూ వచ్చింది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు దేశానికి పెట్టబడిన పేరేంటో తెలుసా? సమస్త దేశాలకు ఆభరణము వంటి దేశము అనే పేరు పెట్టబడింది. అనండి మాట వినపడలేదు సార్. పెద్దగా సమస్త దేశాలకు ఆభరణము వంటి దేశం. ఇప్పుడు ఒక వ్యక్తి 6 అడుగుల వ్యక్తి, బహు చక్కటి అందగాడు. ఆయన ఈ చేతుల్లో ఒక చేతికి ఉంగరం ధరిగించాడు. ఆయన మాట్లాడేటప్పుడు చెయ్యి ఇట్లా అన్నాడు. మనుషుల కన్ను అంతా ఇటువైపు వెళ్తా చెప్పండి. ఓ మనిషి చక్కటి సౌందర్య రాశి, బహు అందగత్తె, చక్కటి రూపం, మంచి అత్తరి, చక్కటి రూపం, అంతటి చక్కటి రూపం కలిగిన స్త్రీ ఆభరణం ధరిస్తే చూసే ప్రతి వాడి కన్ను దేని మీదకి వెళ్తుంది? ఆ తల్లి అందం వైపు వెళ్తాదో లేదో తెలియదు. నీ మాటిని వాటిని ధరించమని నేను అన్నను అనుకునేరు గాక పుణ్యాత్ములారా. అయితే ఆభరణం అనేది ఇట్టే ఆకర్షించేది. ప్రపంచంలో 200 దేశాలున్న ఈ 200 దేశాల ప్రజల దృష్టి అంతా ఆకర్షించే ఏకైక దేశం టిల్ డేట్ ఇప్పటికి కూడా ఇజ్రాయేలు దేశమే. అరే, ఆ చిన్న దేశం ప్రపంచ దేశాలను ఎలా గడగడలాడిస్తుంది? వ్యవసాయం అద్భుతం అంట కదా. అరే, ఒక పాడిగేది వచ్చి రోజుకొచ్చి 35 లీటర్ల పాలిస్తుందట. ఎంత పెద్దగా చెప్పాలి? ఒక్క రోజుకొచ్చి 35 లీటర్ల పాలిస్తుందట. నిజమేనా? ఇది ఆశ్చర్యం కదా. ఒక్క టమాటా చెట్టు వచ్చి తన లైఫ్ స్పాన్, ఒక్క టమాటా చెట్టు వచ్చి 40 కిలోల టమాటాలు కాస్తుందట. ఇప్పటికీ సమస్త దేశాలకు ఆభరణము వంటి దేశం ఇజ్రాయేలు దేశం. యోధా అంత అగ్రగామిగా ఉంటున్నటువంటి ఆ దినాల్లో ఆహాజు రాజ్యాన్ని పరిపాలన చేయటం ప్రారంభించాడు. 16 సంవత్సరాల పరిపాలన ముగింపులో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? దేశాన్ని దిగంబరిగా మార్చాడట. దానికొన్న సొగసు పోయింది, దానికొన్న సంపద పోయింది, ఆధ్యాత్మిక స్థితిగతులు పోయాయి, సౌందర్యం పోయింది, ఆ దేశానికి ఉన్న భక్తి పోయింది, ఆ దేశానికి ఉన్న వైరాగ్యం పోయింది, ఆ దేశంలో ఉన్న సైనిక బలం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సుసంపన్నమైన దేశం ఈరోజు భిక్షాటన చేసే దయనీయమైన స్థితికి దిగజారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే భక్తికి నిలువుటద్దం అని పేరుగాంచిన యోధా దేశం భక్తికి నా వైపు చూడాలి. భక్తికి నిలువుటద్దంగా పిలువబడిన యోధా దేశం ఇప్పుడు భక్తిహీనతకు ప్రతిరూపంగా మారిపోయింది.
ఇంత భయంకరమైన స్థితి ఏ రాజు కాలంలో జరిగింది అంటే ఆహాజు రాజు కాలంలో దేశమే దిగంబరిగా మారిపోయిందట. దేవుని బిడ్డలారా, ఓ తండ్రి కష్టపడి ఓ కొడుకు ఓ 10 ఎకరాలు పొలం ఇచ్చాడు. ఆ తండ్రి ఇప్పుడు సంతోషిస్తాడో తెలుసా? ఆ 10 ఎకరాలకి ఒక 5 ఎకరాలు కలిపి ఇంకా తన సంపదను వృద్ధిపరిస్తే ఆ తండ్రి, నా కొడుకు నా కష్టాన్ని నిర్వీర్యం చేయలేదురా, నా కూతురు నా కష్టాన్ని నిర్వీర్యం చేయలేదురా, నేను ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని, అదే బైబిల్లో రాసి ఉంటుంది కదా, 30 దొంతులు 60 దొంతులు 100 ఫలింపచేసాడురా అని ఆ తండ్రికో అతిశయం. ఒకవేళ 5 ఎకరాలు దాన్ని పెంచకపోయినా ఇచ్చిన దాన్నైనా పూర్తి చేయండి. అదే చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఇచ్చిన దాన్నైనా కాపాడితే చాలరా స్వామి అని అంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఎందుకంటే పుట్టిన పుత్రరత్నం అట్ట చూడు, ఇచ్చిన దాన్ని కాపాడితే చాలరా నాయన అని అంటాడు కదా. నేనంట ఆ 10 ఎకరాలు తిని తాగి తందనాలాడి సమస్తం కోల్పోయి ఈడి బెకారుడైపోతే ఆ తండ్రికి కడుపు కోత కదా. ఆ కోతే మిగిల్చాడు చెడ్డ రాజు ఆహాబు. దేశాన్ని దిగంబరిగా మార్చాడు. దైవజనమా, దేశం దిగంబరిగా మార్చబడటానికి కారణం, మొట్టమొదటి కారణం, ఈ సెషన్లో సెకండ్ సెషన్లో వాక్యం పంచుకుంటాను. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం భక్తి విషయంలో ఆభరణ భూషితురాలుగా ఉండేటట్లుగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటూ రావాలి. రక్తవర్ణ వస్త్రాలు ధరించిన కుటుంబంగా, నీతిని నడికట్టుగా ధరించిన కుటుంబంగా, సువార్త జోళ్ళు పాదాలకు తోడిన కుటుంబంగా, రక్షణను శిరస్త్రాణంగా ధరించిన కుటుంబంగా, నీతి అనే మైమెరువును ధరించిన కుటుంబంగా, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆభరణ భూషితురాలుగా దేవుని సన్నిధిలో మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ఇల్లు, దేవుడు నీ ఇంటిని చూసినప్పుడు భక్తి సంపదతో తలతూగేటువంటి కుటుంబంగా ఉండాలి. కొంతమంది కుటుంబాలను దిగంబరిగా మారుస్తారు, మరి కొంతమంది ఆభరణ భూషితురాలుగా వాళ్ళ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఆహాబు కాలంలో దేశం దిగంబరిగా మిగిలిపోవటానికి కారణం ఏంటి? నీ ఇల్లు నా ఇల్లు, మన సంఘం, ప్రపంచంలో ఉన్న ఏ సంఘమైనా దిగంబరిగా మారకుండా ఆభరణ భూషితురాలుగా సంఘం మారాలంటే మనం ఏం చేయాలి? ఈయన పాలనలో దేశం దిగంబరిగా మారటానికి కలిగిన కారణం నంబర్ 1, ఆత్మీయ నాయకత్వం లేకపోతే సంఘమైన కుటుంబమైన అపార నష్టం అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి చెప్పండి మాట. ఆత్మీయ నాయకత్వం లేకపోతే, సరి అయిన ఆత్మీయ నాయకత్వం లేకపోతే కుటుంబమైన, సంఘమైన, దేశమైన, రాష్ట్రమైన ఆత్మీయ నాయకత్వం లేని చోట అపారమైన నష్టం కలుగుతుంది. నేనంట, యోధా దేశమా, ఓ ఆభరణ భూషితురాలా, సమస్త దేశాలకు ఆభరణం వంటి ఓ గొప్ప దేశమా, మహా గొప్ప దేశంగా నువ్వు విరాజిల్లేవే, మహా గొప్ప దేశం. ఇంతగా విరాజిల్లని నీ బ్రతుకులో చెప్తాదు తెలుసా? నాకు సరైన నాయకుడు దొరకలేదయ్యా, నా నాయకుడు సరైన వాడు కాకపోవటాన్ని బట్టే నా దేశం దిగంబరిగా మారిపోయింది. ఎవరమ్మా నీ నాయకుడు? ఇంకెవరు? ఆహాబు లాంటి ఆహాజు నాకు నాయకుడు అవటాన్ని బట్టి నేను దిగంబరిగా మారిపోయాను అని అంటాడు. అమ్మా, అయ్యా, నా వైపు చూడండి, హృదయపు లోతులో నుంచి మాట వినండి. ఒక ఇంటికి నిజంగా ఒక తల్లి మంచి ఆత్మీయ నాయకురాలైతే ఆ పిల్లలు ఆభరణ భూషితురాలుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. పవిత్రత ఆ కుటుంబంలో శిఖరాల మీద ఉంటుంది. ప్రార్థనా జీవితం ఆ కుటుంబంలో శిఖరాల మీద ఉంటుంది. విశ్వాస జీవితం ఆ కుటుంబంలో శిఖరాల మీద ఉంటుంది. నాయకురాలిగా పిలువబడుతున్న తల్లి, నాయకుడిగా పిలువబడుతున్న తండ్రి, వారిద్దరు మంచి నాయకులైతే ఆ ఇంటిలో పిల్లలు దిగంబరులు కారు. ఆధ్యాత్మికంగా, నాట్ ఓన్లీ స్పిరిచువాలిటీ, ఆర్థికంగానైనా మరి ఏ కోణంలోనైనా
ప్రతి కుటుంబం విరాజిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇదంతా ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఓ మంచి నాయకత్వం చేతిలో ఉంది. నేనంట ఓ సంఘానికి మంచి నాయకత్వం కలిగిన కాపరి వస్తే ఆ సంఘానికి అంతకు మించిన, వింటున్నారా, ఆ సంఘానికి అంతకు మించిన భాగ్యం ఏముంది? నేను రెగ్యులర్గా ఓ స్థలానికి వెళ్తూ ఉంటాను, ఇప్పటికీ వెళ్తాను. అది ఫ్రంట్ లైన్ చర్చ్. దాని పేరు నేను చెప్పలేను. ఫ్రంట్ లైన్ చర్చ్. అది చాలా సువిశాలమైన స్థలం. మిషనరీస్ దరిదాపుగా కొన్ని ఎకరాల స్థలం మందిరం కొరకు కొన్నారు. కోవిడ్కి ముందు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. నేను వెళ్ళినప్పుడల్లా ఆ మందిరం చూస్తే ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు పరలోకపు గవినిగా ఉన్న ప్రాంతం గబ్బిలాల నిలయంగా మారిపోయింది. మందిరానికి పెయింటింగ్ వేసినట్లు కానీ, మందిరపు కాంపౌండ్ శుభ్రం చేసినట్టు కానీ, కనీసం ఆ కాంపస్ నీట్గా ఉన్నట్లుగా కానీ నేను చూడలే. నేను వెళ్ళేటప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళానో తెలుసా? మిషనరీలు అడుగు పెట్టారట కదా, ఆల్మోస్ట్ 100 ఎకరాల స్థలం ఇక్కడ ఉందట కదా. 100 ఎకరాల స్థలం మందిరానికి ఉందంటే మందిరం ఎంత పెద్దగా ఉంటుందో, ఆ మందిరానికి వచ్చే ప్రజలు కిటకిటలాడుతూ ఉంటారేమో, ఎన్నో ఊహలతో వెళ్ళా. 100 ఎకరాల స్థలం ఉంది కానీ కనీసం చీపిరి కట్టబట్టుకొని ఊడ్చిన దాఖలాలు లేవు. చర్చి పెద్దదే కానీ విచిత్రం ఏంటో తెలుసా? మీటింగ్కి వెళ్తే కనీసం పావంతు కూడా రాలా. ఆ పాస్టర్ గారిని వచ్చి నాతో అంటాడు, అయ్యగారు మీరు వచ్చారు, ఈరోజు జనం చాలా బాగా వచ్చారండి అన్నాడు. ఒకసారి చెప్పండి, మీరు వచ్చారని చాలా బాగా వచ్చారండి అన్నాడు. నాకేమనాలో అర్థం కాక చాలా బాగా రావటం వింటయ్యా, ఎంత పెద్ద చర్చి, 1000 మంది బట్టే చర్చి, కనీసం 250 మంది కూడా రాలేదు కదా అన్నా. ఏమన్నాడు తెలుసా? ఆదివారం ఇందులో దశంభాగం కూడా రారండి, 50-60 కంటే ఎక్కువ రారండి. ఆదివారం 50-60 కంటే రారండి. నేను వాక్యం ముగించిన తర్వాత ఓ పెద్ద తండ్రి నా దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని, అయ్యా ఈ మొండి గోడలు చూసినప్పుడు వాళ్ళన్న మాట ఇప్పటికీ నా చెవుల దగ్గర మారుమోగుతుంది. ఈ మొండి గోడలు చూసినప్పుడు మా సంస్థకి నెహెమియా లాంటి ఆత్మ కలిగిన సేవకులు లేవాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. పడిపోయిన ఈ ప్రాకారాలను మరగా తిరిగి కట్టేవాళ్ళు, ఆధ్యాత్మిక ఉద్యమం మరలా మా పరిచర్యలో రేకెత్తించేవాళ్ళు, పడిపోయిన పునాదులను మరలా తిరిగి నిర్మించేవాళ్ళు. నెహెమియా లాంటి ఆత్మ కలిగిన దైవ సేవకుల కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. ఇలాంటి వాక్యాలు మా సంఘంలో ప్రతి ఆదివారం వినబడజేయబడితే మా సంఘాలు ఎందుకు కట్టబడవయ్యా? అన్ని యాంత్రికతంతో కూడుకున్న ప్రసంగాలయ్యా, హృదయ భారం లేని ప్రసంగాలయ్యా, ప్రసవ వేదన లేని ప్రసంగాలయ్యా. అందుకనే మా సంఘాలు దిగంబరైపోయాయి. 2 భార్యాభర్తలు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాల నుండి నెహెమియా లాంటి ఆత్మ కలిగిన దైవ సేవకులు ఈ సంస్థలో నుంచి లేవనెత్తబడాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. కోవిడ్ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. నాకున్న అననుకూలతను బట్టి నేను కాస్త కుదరదులే అని చెప్పాను. వాళ్ళు ఏం చేశారో తెలుసా? నన్ను మొదట్లో మాట్లాడిన పెద్ద తల్లి తండ్రి, నన్ను వారి ఇంటికి ఆహ్వానించి నాతో మాట్లాడిన పెద్ద తల్లి తండ్రి చేత ఫోన్ చేయించారు. వాళ్ళు వయసులో చాలా పెద్దోళ్ళు. బాబు ఒక్కసారి మా సంఘానికి రావా? ఇంతకు మునుపు మా సంఘ పరిస్థితి వేరు, ఈరోజు మా సంఘ పరిస్థితి వేరయ్యా. మా సంఘం దయనీయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చావు కదా, వాక్యం చెప్పావు కదా. మా అందరి ప్రార్థన, మీ అందరి ప్రార్థన ద్వారా ప్రస్తుతం మా సంస్థలో నెహెమియా లాంటి దైవజనుని దేవుడు లేవనెత్తాడు. మీరు ప్రసంగం చేయటానికి అని కాదు, కానీ మన ప్రార్థనలు ఫలించాయి అని మీరు తెలుసుకోవటానికి. మేము కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాలేదు. ఒక మంచి నాయకుడు సంస్థలో అడుగు పెడితే సంస్థ ఎలా విరాజిల్లుతుందో మీ కళ్ళతో చూడాలని ఆశపడుతున్నాం బాబు. ఒక్కసారి మా మాట కాదనక మీకు అనుకూలమైన డేట్లో రండి. అమ్మ మీరు చెప్పిన డేట్ అయితే కుదరదు, కానీ నాకున్న డేటు తప్పకుండా వస్తానమ్మా అని నాకున్న అనుకూలత కలిగిన దినాన అదే క్యాంపస్కి వెళ్ళాను. అడుగు పెట్టడంతో ఎట్లా ఉందో తెలుసా? పరలోకం అంటే ఎట్టాగే ఉంటుందా అన్నట్లు.
ఎంత అందంగా, ఎంత రమ్యంగా ఆ మందిరం తీర్చిదిద్దబడిందో, ఆ కాంపస్ ఎంత శుభ్రంగా ఉందో. అడుగు పెట్టే లోపు ఆ పెద్ద తల్లి నా దగ్గరికి వచ్చి, అయ్యా నా కొడుకు లాంటోడు అయ్యా, నీ భుజం మీద పడి ఆడవాళ్ళని అనిపిస్తుంది అయ్యా. నన్ను అట్లా పట్టుకొని ఏడుస్తూ, ఒక మంచి కాపరి సంఘానికి దొరికితే సంఘం ఎలా ఉంటుందో, ఒక మంచి నాయకత్వం దొరికితే ఆ సంస్థ ఎలా ఉంటుందో, ఇదిగో ఈ యవ్వన దైవజనుని చూసి మేము నేర్చుకున్నామయ్యా. ఈ సేవకుడు అడుగుపెట్టాడు, సంఘం అట్టడుగు స్థితి నుండి ఉన్నత స్థితికి దేవుడు లేవనెత్తడం ప్రారంభించాడు. బిడ్డలారా, ఆత్మీయ నాయకత్వం, సరైన నాయకత్వం దొరికిందా? అమ్మ మంచి నాయకురాలైతే ఆ పిల్లలకు అంతకు మించిన భాగ్యం ఏముంది? ఆ తండ్రి నిజంగా సరైన మంచి నాయకుడైతే, పిల్లల్ని సరిగ్గా ఆధ్యాత్మికంగా నడిపించేవాడైతే, నడిపించడం అంటే, నాయకత్వం అంటే రేయ్ రేయ్ నేను చెప్పినట్టు చేయి అనేవాడు కాదు నాయకుడు. తాను చేసినట్లు చేయమనేవాడు నిజమైనటువంటి నాయకుడు. నా మాట అర్థమైందా? ముందు తాను బ్రతికి తన అడుగుజాడలనే మార్గదర్శిగా వదిలిపెట్టి వెళ్ళేవాడు నిజమైనటువంటి ఆధ్యాత్మిక నాయకుడు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, నా వైపు చూడండి. దావీదు ఒక మాట అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీతిమంతులను చూసా, ఇప్పుడు వృద్ధుడిని అయిపోయా. చిన్నతనం నుంచి నేటి వరకు నీతిమంతుల కుటుంబాన్ని చూస్తూ వచ్చా. నీతిమంతుడు విడవబడుట కానీ, వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూడలేదు అని అంటాడు కదా. నా సేవా జీవితంలో, విశ్వాస యాత్రలో 25 సంవత్సరాలు లక్షల కొలది ప్రజలను చూశా, వేల కొలది కుటుంబాలను దగ్గరుండి గమనించా, వేలాది కొలది కుటుంబాలను గూర్చిన వార్త నాకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడే మాట తల్లి ఆవేశంగా మాట్లాడే మాట కాదు, అనుభవాల్లో నుంచి మాట్లాడే మాట. తల్లిదండ్రులు మంచి ఆత్మీయులైతే ఆ కుటుంబం, ఆ పిల్లలు ఆధ్యాత్మిక సంపన్న స్థితిలో విరాజిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక మంచి నాయకుడు, ఒక మంచి నాయకురాలు సంఘానికి, ఇంటికి దొరికితే అది ఎంత మహాభాగ్యంగా ఉంటుందో ఓ మాట చెప్తా. నేను 2 కుటుంబాలు ఎరుగుదును, ప్రక్కనే ఉండే కుటుంబాలు. యువతుల కుటుంబం ఆర్థికంగా సంపన్న కుటుంబం, బహు అందగాళ్ళు. ఆయన మానవ భాషలో చెప్పాలంటే ఆర్ఎంపీ డాక్టర్, ఆ రోజుల్లో ఆర్ఎంపీ డాక్టర్, బహు అందగాడు. తన భార్య సౌందర్య రాశి, బహు అందగత్తే. వాడికి 5 పిల్లలు. చిన్నతనంలో వాళ్ళని చూసి ఏమనేవాళ్ళు తెలుసా? ఆ చిన్నపిల్లలను చూసి వీళ్ళు దేవకన్యకలరా, ఆడబిడ్డలను చూసి దేవకన్యకలరా. నేను అంటే నాకు అంత పరిచయం, ఎరుగుదును, ఆ కుటుంబాల విషయం ఎరుగుదును. వాళ్ళని చూస్తే దేవకన్యకలు ఇలా ఉంటారా? అంత చక్కటి మేలిమి ఛాయ, అంత చక్కటి అందం. ఆ ప్రక్కనే రెక్కాడితే కానీ డొక్కాడని కూలివాడున్నాడు. ఆయనకు 6 పిల్లలు, డాక్టర్ గారికి 5 పిల్లలు. వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు. సహజంగా డాక్టర్ గారు మంచి ఆర్థిక స్థితిగతి కలిగిన కుటుంబం, ఆ కుటుంబపు నీడలో వారు కానీ వారి పిల్లలు కానీ శిఖరాల మీదకి వెళ్ళాలి. ఏం జరిగిందో తెలుసా? ఆ డాక్టర్ గారు తాగి లివర్ పాడై, అర్ధాయుస్తూనే పాడై డాక్టర్ గారు చనిపోయాడు. చిన్న వయసులో భర్తను కోల్పోవటాన్ని బట్టి ఆ తల్లి బ్రతుకు తెరువు నిమిత్తం ఏదో చేసింది. ఏం చేసి ఆ డాక్టర్ గారికి పుట్టిన 5 పిల్లల్లో 2 పిల్లలు ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయారు. నాయకత్వం సరైంది కాకపోతే, కుటుంబంలో ఉన్న తండ్రి సరైన వాడు కాకపోతే, కుటుంబంలో ఉన్న తల్లి సరైనది కాకపోతే, సంఘాన్ని నడిపించే దైవజనుడు సరైన ఆత్మీయ నాయకుడు కాకపోతే ప్రజల బ్రతుకులు మింగివేయబడతాయి. దానికి ఆహాజు సాక్ష్యమైతే, రెండోది ఇప్పుడు నేను చెప్తున్న విషయం, డాక్టర్ గారి కడుపున పుట్టిన పిల్లల్లో 2 ఆడపిల్లలు ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయారు. 2 కొడుకులు, డాక్టర్ కొడుకులు
లారీ క్లీనర్లు అయ్యారు. నేను విన్నాను, డ్రైవర్లుగా పనిచేస్తున్నారట. తండ్రి డాక్టర్, కొడుకులు డ్రైవర్ అయ్యారు. ఎక్కడైనా తండ్రి ఆర్ఎంపీ అయితే కడుపును పుట్టిన పిల్లలు MBBS MSలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో జరిగింది ఏంటో తెలుసా? తండ్రి డాక్టర్ అయితే పిల్లలు డ్రైవర్లు అయిపోయారు. ఎందుకో చెప్పంటారా? దారి తప్పిన నాయకత్వపు వ్యవస్థ. నాయకుడులాగా బ్రతికితే, నాయకుడులాగా జీవిస్తే, తన పిల్లలకు మాదిరికరమైన అడుగుజాడలు వేసుంటే కుటుంబం అలా అయి ఉండేది కాదు.